ఉచిత ఇసుక విధానంపై ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో ఇసుక కొనలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం పట్ల నిర్మాణ రంగం ఊపందుకునే అవకాశం ఉందన్నారు. అయితే ఇసుక డంపింగ్ కేంద్రాల సంఖ్య మరింత పెంచితే రవాణా ఖర్చులు తగ్గి సామాన్యులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఇక ఉచిత ఇసుక పాలసీపై జనం అభిప్రాయాన్ని తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. నూతన ఇసుక విధానం అమలు కావడంతో ఇసుక ధరలు దిగి వచ్చాయి. దీంతో సామాన్యులు కూడా ఇసుక తక్కువ ధరలో తీసుకునే వెలుసుబాటు అయితే కలిగింది. ఇక నూతన ఇసుక విధానం గురించి జనం ఏమనుకుంటున్నారు, గత వైసీపీ ప్రభుత్వానికి ఈ టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇసుక ధరల వ్యత్యాసాలు ఏంటి, జనం ఏమనుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ నిత్యం కూడా స్వర్ణముఖి నది నుంచి ఇసుక వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది గతంతో పోలిస్తే ఇసుక విధానం ఎలా ఉంది? ఇప్పుడు ఇసుక ఏదైతే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చిందో ధరల్లో వ్యత్యాసం ఎలా ఉంది? సార్, గత ప్రభుత్వం చూస్తే ఒక ట్రాక్టర్ ఇసుకొచ్చి 5,000, 6,000 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. సామాన్య మానవుడు భవన నిర్మాణం చేసుకునేదానికి వీలు లేకుండా పోయి చాలామంది చాలా ఇబ్బందులు పడినారు. కూలీలకు కూడా పని లేక చాలా వరకు కొన్ని లక్షల మంది నిరసరాయ అయిపోయినారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఇసుక అనేది ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి దాన్ని తోలుకునేదానికి మాత్రం బాడుగు మాత్రం కస్టమర్లు పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. ఈరోజు అయితే చాలా బాగుంది సార్. ఇది మీరు కూడా భవన నిర్మాణ అనుబంధంగా మెకానిక్ పని చేస్తాను, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అంతా చేస్తాను. గత 30 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఇంత ఇదిగా ముందు గత ప్రభుత్వంలో ఉన్నంత కష్టము ఎప్పుడూ లేదు సార్. కనీసం మాకు వర్క్ కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడినాం. ఇంటి రెంట్ కూడా కట్టలేకుండా ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 10 నెలలు 20 నెలలు కూడా రెంట్ కట్టకుండా కూడా ఇబ్బందులు పడినాం. అప్పుడు ట్రాక్టర్ ఇసుక ఎంత ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? 5,000, 6,000 సార్. కస్టమర్ని బట్టి ఏదైనా అర్జెంటుగా ఉంటే కూడా 7,000 కూడా అమ్మినారు. 7,000 కూడా అమ్మినారు. అంతకుముందు ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇసుక చాలా తక్కువ, ఎక్కడ చూసినా దొరుకుతా ఉన్నింది. ఎవరు కావాలని ఎంతకాలం తోలుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ వచ్చినాక గత ప్రభుత్వంలో, ముందు ప్రభుత్వంలో చాలా డిమాండ్ అయిపోయి ఎవరు కానీ కూలోళ్ళు కానీ భవనం కట్టుకునే వాళ్ళు కానీ చిన్న చితక వాళ్ళు కూడా ఎవరు పేదల ఇల్లు కట్టుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండింది. ఈరోజు అది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మన కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా వచ్చినాక చాలా తక్కువ ధరలకే ఈరోజు ఇసుక దొరుకుతూ ఉంది. అసలు ఇసుక అనేది ఫ్రీ సార్. ఇసుక ఫ్రీ, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం పెట్టుకుంటే సరిపోతూ ఉంది. ఈ యొక్క భవన నిర్మాణంలో కూడా పనిచేసే వాళ్ళు చాలామంది, పెయింటర్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, పాలిష్ వాళ్ళు కానీ, మేస్త్రి వర్క్, టాపీ వర్క్ చేసేవాళ్ళు కానీ, కూలీలు కానీ చాలా ఇబ్బంది పడి ఇన్ని రోజులు కూడా ఈ గత 5 సంవత్సరాలలో ఇంత ఇబ్బందులు ఎప్పుడు పడలేదు సార్. అంత విధంగా అయిపోయి అందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ కూడా ఏమీ చేసుకోలేని పరిస్థితి అయిపోయి ఆ విధంగా ఇబ్బందులు పడినారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మీద నుంచి వర్కులు కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి. ప్రతి ఒక్కరికి పని దొరుకుతూ ఉంది. ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేదానికి చాలా బాగుంది సార్. మీరు చెప్పండి, అంటే ఇసుక ముఖ్యంగా మనకు చంద్రగిరి నియోజకవర్గం కానీ, కాళహస్తి కానీ చాలా స్వర్ణముఖి నదీ తీరం ఉన్నాయి. ఇక్కడంటే ట్రాన్స్పోర్ట్ రవాణా కూడా తగ్గుతుంది, ఇంకా తక్కువ రేట్లో ఇసుక అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఎలా ఉన్నాయి ధరలు ప్రస్తుతం? విధానం ఎలా అనిపిస్తుంది? విధానం చాలా బాగుంది సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక హ్యాపీగా అంతా భవన కార్మికులు కానీ చాలా హ్యాపీగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు అయితే విలేజ్లతో అసలు సామాన్య మానవుడు ఇల్లు కట్టుకునేదానికి ఆపేసినారు సార్. ఇది ఇసుకతో ఈ మెటీరియల్స్తో దొరక్క విపరీతమైన రేట్లు పెరిగి చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు హ్యాపీగా ఉంది. అంతా ఇసుక చాలా బాగా చక్కగా దొరుకుతూ ఉంది. అంతా ఫ్రీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుంది సార్. అంటే అప్పుడు ఎంత ఉండేది రేటు మీరు చూస్తూ ఉన్నారు? అప్పుడు ట్రాక్టర్ రేటు ఎట్లా ఉండేది? పరిస్థితిని బట్టి సార్ 7,000 దాకా కూడా వసూలు చేసినారు. 4,000 నుంచి 7,000 దాకా వసూలు చేసిన మేము తోలిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎంతకు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత వచ్చే అవకాశం? చక్కగా 4,000, 1,000 రూపాయలకు వస్తాం సార్. మనం ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకునేస్తే మా విలేజ్ అనుపల్లి మాది, ట్రాన్స్పోర్ట్ 1,000 రూపాయలు పెట్టుకుంటే మాకు ఇసుక చక్కగా దొరుకుతూ ఉంది. చాలా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నారు. భవన కార్మికులు కూడా సంతోషంగా బాగా ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న ఉచిత ఇసుక విధానంతో ఇక్కడ భవన నిర్మాణ రంగంలోని కార్మికులే కాదు, సాధారణ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఇసుక ధరలు చాలా వరకు తగ్గాయని చెప్తున్నారు. అయితే దీన్ని డంపింగ్ సంబంధించి యార్డులు ఏదైతే ఉన్నాయో వాటి సంఖ్యను పెంచితే మరింతగా ఇసుక అందుబాటులో, ట్రాన్స్పోర్ట్ రవాణా ఛార్జీలు తగ్గి మరింత అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 120 కేంద్రాల్లో ప్రస్తుతం ఇసుక అయితే పంపిణీ జరుగుతోంది. ఇక
రాబోయే కాలంలో ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కూడా ఉండడంతో ఇసుక మరింతగా లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. వాటి సంఖ్య మరింతగా పెంచితే ఆ ట్రాన్స్పోర్ట్ రవాణా తగ్గి మరింతగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం భావిస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ఉచిత ఇసుక విధానం రాష్ట్రంలోని అన్ని చోట్ల కూడా ఆ విధానాన్ని అయితే చాలామంది స్వాగతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే రీచుల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా చోట్ల ట్రాక్టర్లు అక్కడ క్యూలు కట్టడం, లారీలు క్యూ కట్టడం జరుగుతోంది. అయితే ఎక్కువ కేంద్రాలు కానీ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం జిల్లాకి దాదాపు 2 నుంచి 4 వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆ సంఖ్య మరింతగా పెరిగితే మాత్రం మరింతగా ట్రాన్స్పోర్ట్ రవాణా తగ్గి ఇసుక సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ఇసుక విధానం పైన ప్రజాస్పందన. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.